సడెన్‌గా ఇంట్లో గ్యాస్ అయిపోతే మన మొగోళ్ళు ఎవరైనా ఉన్నారా అని పిలిచి మరి వాళ్ళతోనే చేంజ్ చేపిస్తాం గానీ, మనం ఎప్పుడు కూడా ట్రై చేయం. కానీ ఇంత సింపుల్ పని వాళ్ళ మీద ఎప్పుడు ఎందుకు ఆధారపడాలనేది నిజంగా నాకు అర్థం కాలేదనమాట. సో, మా ఇంట్లో సడెన్‌గా ఎగ్ దోస పోసుకుంటుంటే గ్యాస్ అయిపోయింది. మా హస్బెండ్ పిలిస్తే వచ్చారనమాట. చేంజ్ చేస్తంటే, "కన్నయ్య నేను కొంచెం వీడియో తీసుకుంటాను. నాలాగే తెలియని వాళ్ళు చాలా మందున్నారు. మాకు కూడా కొంచెం అవేర్‌నెస్ వస్తది కదా! వీడియో చేస్తే" అంటే, "ఆ! ఏముందిలే తీసుకో" అన్నారనమాట. అసలు ఎంత చిన్న టిప్పు అనమాట. ఏం లేదు ఫస్ట్ గ్యాస్ బండని మనం ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసిన తర్వాత దాని కింద బ్లాక్‌గా ఉంటదనమాట. అది క్లిప్ లాగుంటది. కొంచెం ప్రెషర్ పెట్టి పైకంటే చాలు క్లిప్ లాగా బయటకొచ్చేసింది. అసలు లూజ్ అయిపోయిందనమాట. చిన్నప్పుడు ఇది తీసేస్తే గ్యాస్ ఎమ్మటే పోతదనుకునేది గానీ, ఇప్పటికి నాకు అదే భయమనమాట. కానీ అట్లా కాదనమాట. సో, అది క్లిప్ పెడితేనే గ్యాస్ అనేది లీక్ అవుతది. దాంట్లోకొస్తది అనేదైతే ఇప్పుడే అర్థమైంది నాకు గూడా. సో, అదేది వైట్ కలర్‌ది ఉంటది కదా! ఆ క్యాప్ ఎప్పుడు ఉండాలంట. లేకపోతే ₹15 ఫైన్ ఏస్తారంట. ఇది గూడా మా హస్బెండ్ చెప్తున్నారు. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీనికి క్యాప్ పెట్టేసుకొని, మనం నిండు బండ తీసుకొని, దాని మీద ఇట్లా పెట్టుకుంటాం గదా! దాన్ని పెట్టి గట్టిగా ఒత్తితే అది గూడా ఫిక్స్ అయిపోతుంది. అంతే ఈజీగా. ఇక మనం వాల్ ఓపెన్ చేసుకుంటే మంచిగా అసలు గ్యాస్ ఊకినే వచ్చేస్తుందనమాట. అసలు భలే సింపుల్ టిప్ ఇన్ని రోజులు నేను ఎందుకు నేర్చుకోలేదనిపిచ్చింది. మరి మీరు కూడా నాలాగా ఇలా భయపడి ఇన్నాళ్ళు ఈ టిప్‌ని నేర్చుకోలేదా? ఇది మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి బండ మీద ఇట్లా నీళ్ల తడి చేస్తే మనకి గ్యాస్ ఉందో లేదో అర్థమవుతదంట. దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి.